ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే కొంతసేపటి క్రితమే బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక ఈ చూసుకున్నట్లయితే మనము ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏవన్గా ఉన్న కేటీఆర్ అయితే గత కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. దీంతో ఈడీ కార్యాలయం వద్ద అయితే పోలీసులు భారీగా మోహరించారు. దాదాపు 200 మంది దాకా పోలీసులు అయితే మోహరించారు. అదేవిధంగా అంటే ఈ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఈడీ కార్యాలయం దగ్గర మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి శ్రేణులు అయితేనేమి భారీగా చేరుకోవడంతో కొంత తోపులాట ఉద్రిక్తత అయితే నెలకొంది. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ దగ్గర అయితే మాత్రం చాలామంది అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కార్యకర్తలు అయితేనేమి శ్రేణులు అయితేనేమి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటే భారీగా అయితే చేరుకుంటున్నారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అయితే పార్టీ శ్రేణులతో పోలీసులతో కొంత ఉద్రిక్తంగా మారిందని చెప్పాలి. అదేవిధంగా అంటే ఈ దాదాపు ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో కేటీఆర్ను సుమారు 6-7 గంటల పాటు విచారించనున్నట్లు కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా అంటే ఈ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో కొంతసేపటి క్రితమే అంటే గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి బయలుదేరే ముందు కేటీఆర్ అయితే కొన్ని పోస్టులు అయితే చేశారు. అంటే మొత్తం మీద కనుక ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు తెలంగాణకు వచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందంటూ కూడా కేటీఆర్ అయితే ట్వీట్ చేశారు. అదేవిధంగా అంటే ఫార్ములా రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు ఈ మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారని, ఎన్ని రకాల చిల్లర్ల కేసులు బురద జల్లే కార్యక్రమాలు రాజకీయ వేధింపులకు పాల్పడినా కూడా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవని కూడా కేటీఆర్ అయితే ట్వీట్ చేశారు. అదేవిధంగా మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాద్ను పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా తాను భావించానని, ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడాపటంలో నిలిపిందని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్ నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అపింతమైన ప్రేమ ఉండాలని, అందుకే ఈ ఒక విషయం స్పష్టం చేస్తున్నా అని కూడా కేటీఆర్ అయితే స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన 46 కోట్లు ఫార్ములా ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగిందని కూడా కేటీఆర్ అయితే ట్వీట్ చేశారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి ఈడీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ని అయితే అధికారులు అయితే విచారిస్తున్నారు. చాలా లోతైన విచారణ చేపట్టినట్టే సమాచారం. ఇక ₹1 కూడా వృధా కాలేదు, ప్రతి నయా పైసాకు లెక్క ఉంది. మరి అలాంటప్పుడు ఇందులో అవినీతి మనీ లాండరింగ్ ఎక్కడుందని కూడా కేటీఆర్ అయితే ట్వీట్ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని, ఎలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసుల విచారణ పేరుతో ఈ అంశాన్ని ప్రస్తావనకు తెస్తుందని కూడా కేటీఆర్ అయితే విచారణకు హాజరయ్యే ముందైతే ట్వీట్ చేశారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కోర్టు కేసుల విచారణ పేరుతో ఈ అంశాన్ని లాగుతుందని, ఖచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుందని, ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయని, అప్పుడు దాకా న్యాయం కోసం తను న్యాయమైన పోరాటం చేస్తాననే కూడా కేటీఆర్ అయితే స్పష్టమైన ట్వీట్ అయితే చేసినట్లు సమాచారం. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం ఈడీ కార్యాలయంలో అధికారులు అయితే విచారిస్తున్నారు. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి దాదాపు 55 కోట్ల మనీ లాండరింగ్ అయితే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అంటే ఈ విషయానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసు అయితేనేమి, మరోవైపు ఈడీ ఇప్పటికే ఏసీబీ అధికారుల ముందు హాజరైన కేటీఆర్ దాదాపు 6 గంటల పాటు విచారణలో అయితే పాల్గొన్నారు. అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు, 4 ప్రశ్నలు 40 ప్రశ్నలుగా అడిగారని కూడా కేటీఆర్ గతంలో చెప్పారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, అంటే మంత్రిమండలి ఆమోదం లేకుండా తను మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 55 కోట్లు విదేశీ సంస్థలకు బదిలీ చేశారనే ఆరోపణల నేపథ్యంలోనే నేడు కేటీఆర్ అయితే ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇక నేడు విచారణ కూడా చాలా కఠినంగా ఉండనున్నట్లు ప్రస్తుత సమాచారం. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి దాదాపు కొద్ది రోజుల నుంచి కూడా కేటీఆర్ అయితే అటువైపు ఈ ఏసీబీ అయితేనేమి, మరోవైపు ఈడీ అయితేనేమి, రెండు వైపులా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నేడు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. కనుక నీరస్తో దేవా, మెగా 9 టీవీ, తెలంగాణ భవన్.